మీకు ఈ రోజున ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో తెలియదు కానీ సంతాన సౌకర్య కేంద్రాలు ఎక్కడ చూసినా అయ్యే ఏర్పడిపోతున్నాయి. రీజన్ ఏంటంటే సరే అది కంప్యూటర్లు వాడుతున్నారనో ఇంకో ఎలక్ట్రానిక్స్ అనేది ఒక పక్కన పెడితే 8 శని 8 అంటే శని అని ఆ విషయం పంతులు గారులందరికీ తెలుసు. 8 అంటే శని అని చెప్పి పంతులు గారులందరికీ బాగా తెలుసు. 8, 17 1 + 7 8 26 2 + 6 8. ఈ 8, 17, 26 తారీఖుల్లో పెళ్లిళ్ళు అయితే లేట్గా ఏ పని జరిగినా లేట్గా జరిగిద్ది, బట్ జరిగిద్ది. అంటే పిల్లలు ఆలస్యం అవటం, 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి 5 ఏళ్ళకి అలా పిల్లలు పుట్టడం, మ్యారేజెస్ డిస్టర్బ్ అయిపోవటం. పిల్లలు లేట్ అయితే ఆటోమేటిక్ మ్యారేజ్ డిస్టర్బ్ అవుతాయి అమ్మ. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళు ఊరుకోరుగా, పిల్లలు లేరు ఇంకొక పెళ్లి చేస్తామని ఇలా వీటితో డిస్టర్బ్ అయిపోతాయి. ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ డేటు మంత్ ఇయర్ కూడితే 8 వచ్చినా శనికి సంబంధించిన నంబర్ ఎక్కడ వచ్చినా కానీ మ్యారేజెస్ డిస్టర్బ్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఓన్లీ పంతులు గారు ఈ డేట్ బాగుందమ్మా, ఈ ముహూర్తం బాగుందంటే ఆ ముహూర్తంలోనే చేసుకోవద్దు. అలాంటి ముహూర్తాలు 3-4 తీసుకోండి, తప్పేం లేదు కదా. తీసుకొని ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ చేత ఈ 4 ఏది బెస్ట్ అని చెప్పి తీసుకుంటే ఆయన ఆలోచించి నెగిటివ్ నంబర్స్ లేకుండా చూసి ఆ 8, 17, 26 కానీ టోటల్గా 8, 17, 26 లేని డేట్లు చూసి ఇస్తాడు.